హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. సో ఇవాల్టి వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్గా డ్రా చేస్తున్నామా లేదా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు చాలాసార్లు డౌట్ వస్తుంది. సో మనం డ్రా చేసిన సపోర్ట్ కరెక్టా కాదా, మనం డ్రా చేసిన రెసిస్టెన్స్ కరెక్టా కాదా, సో ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీంతో పాటు మనం ఎప్పుడైతే రన్నింగ్ మార్కెట్లో ఆన్ స్పాట్లో కొన్నిసార్లు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం లేట్ అయిపోతుంది. మనం డ్రా చేసే లోపే మార్కెట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆన్ స్పాట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మన చార్ట్ మీద ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. సో దీనికి మనం ఒక ఇండికేటర్ అనేది వాడాలి. ఆ ఇండికేటర్ పేరు వచ్చేసి పివట్ పాయింట్ స్టాండర్డ్. సో ఈ పివట్ పాయింట్ స్టాండర్డ్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ డే డాటా ఏదైతే ఉందో ఆ డాటా ప్రకారం మనకు కొన్ని లైన్స్ అనేవి చార్ట్ మీద డ్రా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దానిలో ఫస్ట్ పి అనే లైన్ ఉంటుంది, అంటే పివట్ లైన్. దీని తర్వాత దీనిపైన ఉన్న లైన్స్ వచ్చేసి R1, R2, R3. సో ఇవేంటి అంటే మార్కెట్ కి ఇవి రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అని. సో ఇంకోటి వచ్చేసి పివట్ పాయింట్ కింద ఎస్ అనే లైన్స్ ఉంటుంది, S1, S2, S3. సో S1, S2, S3 ఏంటిదంటే సపోర్ట్స్. సో మార్కెట్ ఎప్పుడైతే పివట్ పాయింట్ కింద ట్రేడ్ అవుతుంది అండ్ దాని తర్వాత సపోర్ట్ S1 దగ్గరకు వచ్చాక ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సిమిలర్లీ S1 బ్రేక్ అయింది అనుకోండి, S2 నుంచి ఛాన్స్, S2 బ్రేక్ అయింది అనుకో S3 నుంచి ఛాన్స్. ఈ డాటా ఎక్కడ నుంచి వస్తుందంటే ప్రీవియస్ డే డాటా నుంచి ఈ లైన్స్ అనేది డ్రా అవుతుంది. సో ఆన్ స్పాట్ లో మనకి ఈ లైన్స్ అనేది వచ్చేస్తాయి మన చార్ట్ మీద. సో ఇవి మనం చార్ట్ మీద చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇండికేటర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి మనం పివట్ పాయింట్స్ అనేది సెర్చ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే పివట్ పాయింట్ స్టాండర్డ్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయంగానే మన చార్ట్ మీద యాక్సెస్ అనేది అయిపోతుంది. చూడండి, సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను చూపించినట్టు పి అనే పాయింట్ ఉంది, R1 అనేది ఉంది, R2 అనేది ఉంది, R3 అనేది ఉంది. సిమిలర్లీ S1, S2, S3. సో ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ అనేది పివట్ లైన్ పైన ఉంది అండ్ R1 సపోర్ట్ తీసుకొని R2 దాకా వెళ్ళింది, R2 నుంచి రిజెక్ట్ అయిపోయింది. చూడండి, మళ్ళీ R1 సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ R1 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇలా మళ్ళీ ఇక్కడ నిన్నటి మార్కెట్ లో చూసినట్టయితే R1 బ్రేక్ చేసి R2 దగ్గర నుంచి రెసిస్ట్ అయ్యింది. చూడండి, మళ్ళీ R2 నుంచి ఎలాగైతే పడిందో R1 దాకా పడింది. సో ఇలాగా మార్కెట్ లో ఇన్ బిల్డ్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా అయ్యి వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.